బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి జాతకులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఒకవైపు మీ యొక్క జన్మరాశి నుండి లాభస్థానంలోకి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం మిమ్మల్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాల వైపుగా నడిపించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు అవ్వచ్చు, భూ సంబంధమైన వ్యవహారాలు అవ్వచ్చు, న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, సమస్యలు ప్రతిబంధకాల్లో ఉన్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి ఆందోళన తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతూ ఉంటాయి. భార్యాభర్తలకు సంబంధించిన అంశాలు, కుటుంబపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, భార్యాభర్తలకు సహకారం, వీటి వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల్ని అధిగమించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కొనసాగుతుంది. వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు, స్థిర చరాస్తి వ్యవహారాలు మీకు లాభిస్తాయి. మీకు వారసత్వంగా రావలసినటువంటి అన్నీ కూడా మీకు రావటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు తొలగిపోయే అవకాశం కనపడుతూ ఉంటాయి. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి అభివృద్ధి, వారికి సంబంధించిన స్థితిగతుల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అయితే దూరదేశం, దూర రాష్ట్రం, దూర ప్రాంతం నుండి ఒక స్నేహిత సంబంధమైనటువంటి వ్యక్తి ద్వారా ఒక శుభవార్తను మీరు వింటారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గోచరించే అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలో కార్తికేయుడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్తికేయుడికి విశేషవంతమైనటువంటి చందనంతో అలంకారాన్ని చేయించడం వల్ల అనుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పనిసరిగా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. For more videos like this, subscribe Big TV channel.